హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి వీడియో రాకుండా ఫొటోస్ వస్తున్నాయి అనుకుంటున్నారు కదా, వీడియో కూడా వస్తుందండి. చూడండి, ఎక్కడికి వెళ్ళామంటే ఆర్కే బీచ్కి వెళ్ళామన్నమాట. ఆర్కే బీచ్లో విశాఖ ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, అవి చూడడం కోసమని వెళ్ళాము. విశాఖ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మంత్లో పెడతారండి. ఇవి కూడా ఎందుకు పెడతారంటే విశాఖపట్నాన్ని పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక కేంద్రంగా ప్రపంచమంతా తెలియచేయడం కోసం అని చెప్పి ఇలాంటి విశాఖ ఉత్సవాలు అన్నవి ఏర్పాటు చేస్తారన్నమాట. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ఫేమస్ ఉంటాయి కదండి. ఫేమస్ అంటే ఇప్పుడు అరకు కాఫీ ఫేమస్ కదండి, మాడుగుల హల్వా, అనకాపల్లి బెల్లం, ఆత్రేయపురం పూతరేకులు, ఇలా ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ అని. ఇప్పుడు చెక్క బొమ్మలు కూడా కొన్ని ఫేమస్ కదండి మనకి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇలా షాపులన్నీ అరేంజ్ చేసుకుంటారనమాట. అలా చేయడం వల్ల ఏమైందంటే ఈ విశాఖ ఉత్సవాలని విజిట్ చేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి టూరిస్టులు. వాళ్ళందరూ వచ్చినప్పుడు అవన్నీ చూస్తారు కదా, చూసి మళ్ళీ వాళ్ళు కూడా ఏంటంటే తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తారు కదా. అలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఇంకా కొంత డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. దానికోసమని చెప్పి ఇలాంటి విశాఖ ఉత్సవాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి చూసే తినే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనే కాదు, కొన్ని థింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇంకా నాకు తెలిసి 31st వరకే ఉన్నాయి విశాఖ ఉత్సవాలు. మా పాప నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాంలేండి. చాలా అంటే చాలా బాగుంది. మా పాప కూడా ఏవో వెరైటీగా కొనుక్కునేది ఫుడ్ ఐటమ్స్. టేస్ట్ అయితే బాగున్నాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎక్కువ అంటే తప్పులేదులేండి, ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ షాప్ అరేంజ్ చేసుకున్నారంటే వాళ్ళకు కూడా మనీ అన్నది రావాలి కదా. మనకి ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఏంటంటే మనం బయట కొన్న దానికన్నా ఇక్కడ ఒక 10 to 20 రూపీస్ కాస్ట్ అనేది ఎక్కువే ఉందండి ప్రతి ఐటెం మీద కూడా. నాకు మెయిన్ ఇక్కడ అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే చెక్క బొమ్మలు ఉంటాయి కదండి, అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను మీకు భీమవరం మా ఊళ్ళమ్మ తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ చూపించాను కదా, అలాంటివి ఇక్కడ కూడా పెట్టారనమాట. చాలా బాగున్నాయి. అయినా ఇప్పుడు అవి తెలియని వాళ్ళు ఎవరు ఉంటున్నారండి, అందరికీ తెలుస్తున్నాయి ఆ చెక్క బొమ్మలు ఫేమస్ అన్నది. ఇక్కడ అలా ఫేమస్కి సంబంధించిన షాప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఈ విశాఖ ఉత్సవాల్లో. ఇంకా మనకి సాంగ్స్ పాడతారు కదండి, సునీత గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. యాక్చువల్గా అయితే మేము వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళందరూ ఇక్కడ లైవ్ ఇచ్చారండి. మేము వెళ్ళిన రోజు అయితే లేదు, అక్కడ అనౌన్స్ చేస్తున్నారనమాట లైవ్ ప్రోగ్రామ్ ఉంది అని. నా వ్లాగ్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. అంతే.